సంబంధించినటువంటి ఏదైతే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అంటూ గోవింద నామాలకు సంబంధించినటువంటి పాట ఇది రోజు దాదాపుగా ప్రతి ఇంట్లో వినబడేటువంటి పాట ఆయన్ని భక్తితో ఆర్తితో పిలుస్తూ స్వామి అంటూ తలుచుకునేటువంటి మనం ఇక్కడ గోవిందనామాలని హేళన చేస్తూ వీలు చేసినటువంటి ఈ పాటలు ఇక్కడ వాస్తవానికి అసలు తమిళనాడులో జరుగుతుందేంటి తమిళనాడు అంటేనే దేవదేవుళ్ళ యొక్క గుళ్ళు చాలా గోపురాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి స్టేట్ అది ఇన్ఫ్యాక్ట్ ఎక్కడో చదివా ఈ ప్రపంచమంతా హైందవం తుడిచిపెట్టుకుపోయిన ఒక్క చిగురు మాత్రం తమిళనాడులో ఉంటుంది అక్కడి నుంచే మళ్ళీ పునర్జీవం పొందుతుంది హైందత్వం లేదా హైందవం అనేటువంటి మాట చదివా నేను అలాంటి తమిళనాడులో ఇప్పుడు ఎంత దాష్టికమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది అక్కడ ఉన్నటువంటి సీఎం కొడుకు గౌరవంగా మాట్లాడాలి కాబట్టి గౌరవంగా మాట్లాడాల్సి వస్తుందని చెప్పేసి నేను మాట్లాడుతూ ఉన్నా సీఎం కొడుకు అంటాడు హిందుత్వం అంటేనే ఓ క్యాన్సర్ లాంటిది ఒక హెచ్ఐవి లాంటిది దాన్ని మనం కూకటి వేలతో తీసేయాలి అనేటువంటి మాట అలాంటి నాయకులు ఉన్నటువంటి చోట ఇలాంటి పాటలు రాకపోతే దేవుళ్ళను అద్భుతంగా కీర్తిస్తూ పాటలు వస్తాయా ఇలాంటి పాటలు చూసి యాక్సెప్ట్ చేసేది అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రైట్ మనతో పాటు కిరణ్ గారు జాయిన్ అవుతా ఉన్నారు కిరణ్ గారిని వెల్కమ్ చేద్దాం కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు డిబేట్ కిరణ్ గారు ఐ థింక్ యూఆర్ ఆన్ మ్యూట్ నమస్కారం నమస్తే కిరణ్ గారు ఏంటి ఇప్పుడు మన తమిళనాడులో వస్తున్నటువంటి ఈ పాటను చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది తమిళనాడు అంటేనే ఒకప్పుడు చాలా రెస్పెక్ట్ ఉండేది అక్కడ ఉన్నటువంటి గుళ్ళకి గోపురాలకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉండేటువంటి చేసేటువంటి పూజలు ఆ విధానాలకి కానీ ఈ పెరియార్ తత్వం పెరిగిపోయిన తర్వాత కేవలం పెరియార్ చెప్పినటువంటి మార్గంలోనే వెళ్తామని చెప్తూ ఓ పక్క దొడ్డిదారిన గుళ్ళు వదిలేసి దొడ్డిదారిన చర్చిలకి మసీదులకు పోతా ఉన్నారు అక్కడ ఇలా ఈనాడు వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పాటను మనం రోజు ప్రతి ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వరుడు అలాంటి వెంకటేశ్వరుడు గోవింద నామాలని ఈ విధంగా డిమోరలైజ్ చేస్తూ స్వామివారి పాటను తీసుకొచ్చి ఇంకెందులో కలుపుతూ చేస్తుంటే మనం ఎలా చూడాలి సార్ ఇప్పుడు వినిపిస్తుంది వాయిస్ వినిపిస్తుందా మీకు యా వినిపిస్తుంది కిరణ్ గారు ఏం లేదు సార్ ఇక్కడ తమిళనాడులో అంటే రాజకీయాలు కొత్త కాదండి మీరు ఎప్పుడైనా చూస్తే ఒక నేషనల్ పార్టీ ఎంటర్ అవుతున్నప్పుడు తెలుగు అంటే అక్కడ తమిళనాడులో ఎప్పుడైనా సరే మీరు చూస్తే గతంలో మీరు అనేక సార్లు జయలలిత గారు వర్సెస్ కరుణానిధి వర్సెస్ జయలలిత ఎలక్షన్ జరిగినప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు లోకలిజం అనే దాన్ని తీసుకుని ఇప్పుడు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఈ రోజున దేశంలో అనేక రాష్ట్రాలలో వాళ్ళు పాతుకుపోవడం జరిగింది ముందు అంటే నిదానంగా వస్తారు చాప కింద నీరులాగా ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫుల్ ప్లెజెడ్ గా ఇప్పుడు సౌత్ ఇండియా మీద ఫోకస్ పెట్టారు ఓకే మీరు చూస్తే మొన్న తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ 8 ఎంపీ సీట్లు గెలవడం జరిగింది అలానే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకేతో కలిసి ఇప్పుడు రాజకీయంగా ముందుకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు డిఎంకే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోవటానికి ఇలాంటి లోకల్ ఫీలింగ్స్ కానివ్వండి లేదు అంటే ఇలా అంటే హిందుత్వం మీద డైరెక్ట్ గా అటాక్ చేయకుండా వీళ్ళు అంటే కొద్దిగా అంటే దీనికి రాజకీయ రంగు పులుముతున్నారండి రాజకీయ రంగు పులిమి ఇలా పెరియార్ గాని ఇలా అనేక సంస్థలను తీసుకురావటం అలానే వెంకటేశ్వర స్వామి నామాల్ని లేదంటే వెంకటేశ్వర స్వామిని వీళ్ళు అపవిత్రం చెందే దిశగా వీళ్ళు మాటలు మాట్లాడటం అలానే స్టాలిన్ గారి అబ్బాయి వాళ్ళు కానీ వీళ్ళ వ్యాఖ్యలు చూస్తే అదే అనిపిస్తుందండి ఏంటంటే ఇవన్నీ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు రేపొద్దున ఎందుకంటే తమిళనాడు మొదటి నుండి వాళ్ళ వే ఆఫ్ కల్చర్ ఎలా ఉంటుందంటే వాళ్ళు కొట్టుకోవాలి వేరే పార్టీ నుండి రావడానికి ఒప్పుకోరండి అది కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా దీన్ని ఆ విధంగానే వాళ్ళు చూస్తారు కానీ ఏదో విధంగా ఇప్పుడు మీరు చూస్తే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ ప్రశాంతంగా జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తర్వాత తెలంగాణ ఇష్యూ వచ్చి 2 రాష్ట్రాలు విడిపోవటం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా దీనికి రాజకీయ రంగు పులిమి ఏదో విధంగా ఇప్పుడు వీళ్ళు రేపు ఎన్నికలకి ఈ విధమైన వ్యాఖ్యలు చేసి అంటే సనాతన అంతకుముందు ఉదయనిధి స్టాలిన్ దాని గురించి మాట్లాడారు సనాతన ధర్మం అనేది అసలు దాని గురించి చాలా నెగిటివ్ వ్యాఖ్యలు చేశారు ఇవన్నీ ఏంటంటే అక్కడ ప్రజలను దృష్టిలో పెట్టుకుని అక్కడ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఆ వ్యాఖ్యలు చేయటమే కానీ
నిజంగా చెప్పాలి అంటే కనుక వాళ్ళు రేపు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారండి. అంటే కిరణ్ గారు, అంటే ఇక్కడ విషయం ఏంటంటే రాజకీయ నాయకులు మాట్లాడినటువంటి విషయాన్ని కాస్త మనం పక్కనెట్టినా, ప్రస్తుతానికి ఈ పాట చేస్తున్నటువంటి రప్చర్ అంటే గోవిందనామాలను తీసుకొని దాంట్లో ర్యాప్, సరే పోనీ దేవుడి కోసం ఏమైనా ర్యాప్ చేశాడా అంటే కాదు, గోవిందనామాలు తీసుకొని గోవిందనామాలను ముందు పెట్టి ఆ గోవిందనామాలతో పాటు పాప్కార్న్ ట్యాక్స్ గోవింద, ఇంకేందో ట్యాక్స్ గోవింద, ఆడి బొందా గోవింద అంటూ ఆడు చేసినటువంటి ఈ పాట ఏదైతే ఉందో దీన్ని చూసినప్పుడు ఖచ్చితంగా భక్తుల మనోభావాలు, అదేవిధంగా కలియుగ ప్రత్యక్ష దైవం అని కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయిగా. అంటే ఎందుకు ఇంత దిగజారుడుతనం ఎందుకు సినిమా వాళ్ళంటే వాళ్ళు ఏదైతే కొన్ని ఈ పాటలు పెట్టారో, ఆ ట్యాక్స్ గోవింద ఈ ట్యాక్స్ గోవింద అనేది వెంకటేశ్వర స్వామి నామాలకు సంబంధించిన పాటలు కాకుండా వాళ్ళు ఏ విధంగా పెట్టినా పర్లేదండి. అంటే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు మొదటి నుండి ఈ తమిళనాడులో మొదటి నుండి చూస్తే వాళ్ళ వాళ్ళ తీరు అలాగే ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూజించే దేవుడినైనా కొలిచే నాయకుడినైనా ఎవరినైనా సరే వాళ్ళు వాళ్ళ వాళ్ళ వే ఆఫ్ ట్రీట్మెంట్ మొదటి నుండి అలాగే ఉంటుంది. వాళ్ళకి దేవుడిని అన్నామే, దేవుడిని అంటే మనం ఎందుకు దేవుడిని దీంట్లో లాగాలి, గోవింద నామాలతో మనం ఎందుకు ఇలాంటి డూప్ సాంగ్స్ కానీ ఇలాంటి సాంగ్స్ ఎందుకు చేయాలి, లేదంటే వాళ్ళ రాజకీయాలకి అనుకూలంగా ఇలా ఎలా మలుచుకోవాలనేది వాళ్ళు ఫస్ట్ నుండి వాళ్ళ వ్యాఖ్యలు అలాగే ఉంటాయండి. గతంలో కూడా అనేకసార్లు మనం చూసిన జయలలిత గారు కానివ్వండి, అంతకుముందు కరుణానిధి గారు కానివ్వండి, వీళ్ళందరూ అలా, ఎందుకంటే వీళ్ళు నాస్తిక ప్రపంచానికి దగ్గరగాను వాస్తవ ప్రపంచానికి దూరంగానే ఉంటారండి వీళ్ళు. దాన్ని బట్టి మనం ఏంటంటే దాన్ని కొద్దిగా స్పెషల్ గా చూడాల్సిన అవసరం లేదేమోనని నా అనిపిస్తుంది. కానీ కిరణ్ గారు, ఇక్కడ బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మీరు అన్నట్టుగా గోవిందనామాలు కాకుండా ఇంకెలా పెట్టుకున్నా గోవింద అని అన్నా కానీ ఆ బాధ ఉండేది కాదు. మనం రోజు ప్రతి ఇంట్లో వినబడేటువంటిది శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద అనేది గోవిందనామాల పాట మనం రోజు వింటాం. దానికంటే సపరేట్ ఒక ట్యూన్ ఉంది. అదే ట్యూను, అదే పాట వీళ్ళు పాడింది ఏంది ఇవాళ, పార్కింగ్ కాసు గోవింద, పాప్కార్న్ ట్యాక్స్ గోవింద అని పాడాడు. ఇంకా చాలా లైన్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దట్. సేమ్ ట్యూను, సేమ్ సాంగ్, సేమ్ మ్యూజిక్, కొంచెం డీజే మిక్స్ యాడ్ చేసి. మన దగ్గర హైదరాబాద్లో అయితే చాలా మంది ఆ రోడ్ సైడ్ కూర్చునే డీజే కొట్టుకునే వాళ్ళని ఎవరిని మిక్స్ చేయమని ఇంకా అంతకంటే బెటర్గా మిక్స్ చేస్తారు. దానికి ఒక సపరేట్ మ్యూజిరేటర్ కూడా అవసరం లేదు. అలాంటి ఒక చీప్ మ్యూజిరేటర్ని పెట్టుకొని వీళ్ళు చేసినటువంటి పాట ఇది కదా అసలైనటువంటి ఇక్కడ బాధ కలిగించేటువంటి అంశం. ఎందుకు ఇంత చిన్న చూపు హైందవం అన్నా? ఇందులో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని, ఆయన నామాలని ఎంతో పవిత్రంగా కొలిచే కోట్ల మంది అండి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి భక్తులు తెలుగు ప్రజలే కాకుండా నార్త్ ఇండియా ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే కోట్లు అండి, భారతదేశం 150 కోట్ల మందిలో ఆల్మోస్ట్ వెంకటేశ్వర స్వామిని కొలిచే వాళ్ళు కొన్ని 100 కోట్ల మంది ఉన్నారండి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఎందుకంటే ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం, కలియుగ దైవం. అలానే అంటే ప్రపంచంలోనే శక్తివంతమైన ప్రదేశం ఏదన్నా ఉంది అంటే అది తిరుపతి దేవస్థానం అండి. అలాంటి దేవుణ్ణి కూడా ఇలా రాజకీయంగా లేదంటే వాళ్ళ స్వార్థం కోసం ఇలా రీమిక్స్ చేసి పాటలు పాడి వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవటం వాళ్ళ విజ్ఞతకి, వాళ్ళ తీరుకి నిదర్శనం అండి. ఎందుకంటే వాళ్ళు మొదటి నుండి చెప్పాను కదా సార్, తమిళనాడు అంటేనే వాళ్ళు గట్టిగా కోరుకుంటే అంటే మాది ఒక దేశం చేయమనే రకం వాళ్ళు, తమిళనాడు పీపుల్ వాళ్ళు. అంటే వాళ్ళు 29 రాష్ట్రాలలో తమిళనాడు ఒకలా ప్రవర్తిస్తుంది, మిగతా రాష్ట్రాల ప్రజలందరూ వేరే ఒక రకంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ నుండి మొదటి నుండి ఒకటే తీరండి. ఎందుకంటే వాళ్ళ తీరుని మొదటి నుండి, అంటే ఇప్పుడు కదండి మనం చూసేది, మనం ఆల్మోస్ట్ మీరు ఒక 7-8 టర్మ్స్ నుండి చూస్తే వాళ్ళ తీరు అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరమైతే అంటే ఎవరినైనా సరే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలని, వెంకటేశ్వర స్వామిని అలానే ఇలా రీమిక్స్ లో కలిపేశారు కదా, వాళ్ళు ఎవరినైనా అలాగే చేస్తారండి. రైట్, ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. మనతో పాటు సుధీర్ శర్మ గారు జాయిన్ అవుతా ఉన్నారు, వేద పండితులు. సుధీర్ శర్మ గారు నమస్కారం.